సమాధి అయిపోవాలి అక్కడే. అలా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనవంతు ప్రయత్నం చేద్దాం. కింద నెంబర్ స్క్రోల్స్ అవుతున్నాయి చూడండి, స్క్రోలింగ్ అవుతుంది చూడండి. 04069316611, 04069316622. ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 04069316611, 04069316622. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ బాధని, మీ ఆవేదనని అభ్యంతరకరంగా కాకుండా అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వైష్ణవి ఈరోజు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాదు, తెలుగింటి ఆడబిడ్డ. చేతిలో చరవాణి ఉందంటే, చేతిలో సెల్ ఫోన్ ఉందంటే, ఎక్కడో చోట ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే తెలుసో తెలియకుండాను తన రీల్ వచ్చి ఉండొచ్చు. మీకు అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎప్పుడు తన రీల్లో ముఖంలో చిరునవ్వు తప్ప. ఒక్కసారి ఇందాకలో ఒక వీడియో చూపించినప్పుడు మీరు చూడండి, తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ తర్వాత తను కన్నీళ్ళు పెట్టుకుంటే, అంటే ఎంత అద్భుతమైన క్షణాలు ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి అదొక అద్భుతమైన క్షణం అది. ఐజాక్ కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐజాక్ నమస్తే అండి. ఐజాక్ మీరేమంటారు? సార్, ఇప్పుడు వైష్ణవి మర్డర్ అనేటువంటిది ఒక వాస్తవానికి చెప్పాలి అంటే ఈ తల్లిదండ్రులను కాదని, అంటే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేటువంటిది చాలా చాలా డ్యామేజ్డ్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులను కాదని ఎవరే కానీ తల్లిదండ్రుల గౌరవానికి, లేకపోతే వాళ్ళ కులానికి, లేకపోతే వాళ్ళకున్న సరిహద్దులను దాటి వెళ్ళినటువంటి అమ్మాయిలకు, స్పెషల్లీ పబ్లిక్ ఏమంటున్నారు దీన్ని, ఈ సోషల్ మీడియా అనేటువంటి ఈ యొక్క లైవ్ ఏంటంటారు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయడాలు, వాళ్ళు ఇష్టానుసారంగా కూడా వీళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ, బట్ ఇక్కడ లవ్లో అనేటువంటి వాడు చూడండి, వాడు ఫేస్బుక్ లో ఏదో ఆన్లైన్ లో పరిచయం అయ్యాడంట, ప్రేమ పెళ్లి అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆమె మరణం చూస్తా ఉంటే నిజంగా మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తు కూడా మాకు భయంకరంగా, మాకు కూడా భయం వేస్తా ఉంది సార్. కావున నేనేమంటున్నానంటే ఈ రోజున్న ఉండేటువంటి ఆడపిల్లలకు దయచేసి తల్లిదండ్రుల అండర్లో ఉండండి. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇష్టపడే చేసేటువంటి పెళ్ళిళ్ళనే వీళ్ళు చేసుకోవడం వల్ల బాగుంటుంది. ముఖం తెలియని వాళ్ళని వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ విధంగా మధ్యంతరంగానే వాళ్ళు కాలం చాలా. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఐజాక్, ఇక్కడ వినిపించే మాట ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు కాదు, బికాస్ అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. బట్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సందర్భంలో ఆచితూచి ఆలోచించి చేసుకుంటే అలా హాయిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి నేను ఆ మాట ఎందుకు కాదంటున్నానంటే తల్లిదండ్రులు అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారండి. ఓకే, యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక సరౌండింగ్, ఒక సేఫ్టీ సరౌండింగ్ అండి. ఇప్పుడు ఇంటికి తాళం లేకపోతే ఎవడైనా దూరుతాడు సార్, ఇంటికి తాళం లేకపోతే ఎవడైనా దూరుతాడు. సో ఇక్కడ అర్థం నేనేమంటున్నానంటే అప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకునేది బాగానే ఉంది కానీ, బట్ వాడి బ్యాక్గ్రౌండ్, వాడి క్యారెక్టర్, వాడు ఒక ఓట్లలో భోంచేసే క్యారెక్టర్ కాదు సార్. వాడు మాటలు, వాడి క్యారెక్టర్, పాప అమ్మాయి లైవ్ లో తన కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకునేది. ప్రతిదీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ కదా, ఆల్ ఓవర్ ఇండియాను తన ఫ్యామిలీగా భావించింది సార్ ఆ అమ్మాయి. సో అమ్మాయి ప్రేమ నేను తప్పు పట్టడం లేదు, బట్ ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళ ఉండడం వలన ఇలాంటి అమ్మాయిలకు అంటే మహిళలకు స్వేచ్ఛ లేని పరిస్థితులు. ఆ తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇప్పుడు చూడండి కన్నకోత, కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. బట్ వాడేం చేస్తాడు, రేపు 2 నెలలు ఉంటాడు, 3 నెలల్లో ఉంటాడు. బట్ ఇవన్నీ సో లాంగ్ ప్రాసెస్. బట్ న్యాయం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఆడపిల్లలు ఇక మీదటైనా నిజంగా చెప్తున్నా తల్లిదండ్రుల అండర్లో వాళ్ళ గౌరవానికి, సంప్రదాయాలకు, ఊరు కట్టుబాట్లకు. సో ఈ విధంగా సోషల్ మీడియా అనేటువంటిది ఒక డేంజరస్ ప్లాట్ఫామ్ ఉంది ఆడపిల్లలకి. రైట్. సో కావున ఏమంటున్నానంటే ఆ సోషల్ ప్లాట్ఫామ్ లో ఉండేటువంటి ఆడపిల్లలు ఇకనైనా ఈమె నుంచి జాగ్రత్తగా ఉంటూ ప్రేమ పెళ్లిళ్ళు అనేటువంటి విషయానికి వెళ్లకుండా తల్లిదండ్రులకు, ఆ తర్వాత గౌరవానికి, కుల సంప్రదాయాలకు మర్యాద ఇవ్వడం వల్ల ఇలాంటి మరణాలు ఆపొచ్చు అన్నది నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఐజాక్ కాల్ చేస్తున్నందుకు. నెక్స్ట్ రమ సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు, రమతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమ గారు నమస్తే అండి. నమస్తే సార్. రమ గారు, ఒక మహిళగా లక్ష్మి చేసిన ఈ దుర్మార్గాన్ని ఎలా చూస్తారు? చాలా బాధ ఉందండి, నిజంగా చాలా ఏడుపు వస్తుంది నాకు అసలు ఈ విషయం చూసి నుంచి. అసలు నిజాన్ని చెప్పాలంటే మాది లవ్ మ్యారేజ్ అండి. ఓకే, నాకు ఒక బాబు, ఒక పాప, ఇద్దరు. కాకపోతే ఏంటిదంటే ఎంత మనం అండర్స్టాండింగ్ ఉన్నా ఏమున్నా మధ్యలో వచ్చే వ్యక్తి ఉంటారు చూడండి,
వాళ్ళు ఎన్నో నేర్పుతుంటారు మనకు. కాకపోతే మన ఇద్దరం భార్య భర్తలు, మా ఇద్దరం భార్య భర్తలు ఇద్దరు ఒకటే ఒకటే గీతం మీద ఉంటే ఎవరేం చేయలేదండి. ఆస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయండి. అవి నిజానికి చెప్పాలంటే అవి శాశ్వతమేం కాదు. కాకపోతే ఇప్పుడు వైష్ణవి విషయం చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి అయినా తల్లైనా ఆలోచించాల్సి వస్తుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళ ఇంటికి వచ్చి మరి వాళ్ళ ఇంట్లోనే చంపి మరీ వచ్చి లొంగిపోయిందంటే అది మీ అందరూ అన్నట్టు అన్నదమ్ములు ఉన్న పిల్లల పరిస్థితి అట్లుంది, అన్నదమ్ములు లేని పిల్లల పరిస్థితి ఎట్లండి అందరూ చెప్పండి మీరే. ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఆ విషయం చూసి నుంచి. ఆ విషయం ఆ క్లిప్పింగ్స్ అక్కడక్కడ టీవీలో చూసినా కొద్ది నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఇది అతన్ని వదలద్దండి, ఎందుకంటే మన దగ్గర చట్టాలు సరిగా లేవు. వాడిని తీసుకుపోయి పెట్టి పోషిస్తారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. వాడిని ఉదాహరణ తీసుకుంటారు, గత ఇంకొక 4 ఇట్లా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా చేసిన వాళ్ళకి ఈ చట్టం ఉంటది, దిశ చట్టం ఉంది. అతన్ని ఏం చేస్తున్నామండి, ఏం చేస్తలేము. మీరు అన్నారు మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇల్లరికం వెళ్ళాడు, అంతా బాగానే ఉంది. బట్ ఎక్కడో హరి వాళ్ళ అమ్మ మాట విన్నాడు, చెప్పుడు మాటలు విన్నాడు అనేది. అది మంచిది కావచ్చు, ఆఫ్ కోర్స్ చెడే కనిపిస్తుంది, మంచి అక్కడ కనిపించట్లేదు ఈ ఇష్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు. అండ్ మీరేమనుకుంటారంటే హరిని ఇక్కడ చెడగొట్టింది వాళ్ళ మదరేనా పూర్తిగా? అంటే మనము అక్కడ జరిగింది ఏం జరిగిందో మనకు తెలియదండి నిజానికి చెప్పాలంటే. అంటే మీకు అవగాహన ఉన్నంత వరకు, లేకపోతే మీకు అర్థమైనంత వరకు? అవగాహన ఉన్నంత వరకు, నేను ఇది చూసినంత వరకు చెప్తున్నా. వాళ్ళు ఏదో ఇద్దరు బాగుందిలే వదిలేస్తా అన్న విషయానికి రాలేదండి. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏదో అదనపు కట్నం అనో ఏదో అనో, వీళ్ళిద్దరు బాగున్నారు, వాడు మన చేతి దాటిపోతాడనో, మరి వాళ్ళ సైడే ఉంటాడు, మన చేతి దాటిపోతుండ అనే ఉద్దేశంతోనో ఏదో మొత్తానికి మాత్రం అతన్ని మాత్రం కొంచెం మ్యానిపులేట్ చేసినట్టు అనిపించింది నాకు. నా ఉద్దేశం ఈ క్లిప్పింగ్ చూస్తుంటే అనిపించింది. అట్లా నేర్పిరు, ఇంతవరకు వచ్చింది. పాప మా అమ్మాయి చనిపోయింది, జరిగిపోయింది. కాకపోతే మాత్రం ఇలాంటి వాళ్ళని మాత్రం బయటకు తీసుకురావద్దు. ఇలా తీసుకొచ్చి బెయిల్ మీద బయట వదిలేస్తే మంచిగా 3 పూటల మంచిగా తినబెట్టి మంచిగా మేపితే ఇట్లా బయటకు వచ్చేసి వేరే వాళ్ళకు వీళ్ళు ఖచ్చితంగా ఇట్లా చేస్తే ఏం కాదు అనే ఉద్దేశం ఉంటుందండి ఖచ్చితంగా. రైట్. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు. రైట్. ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఇక్కడ హరికి కావచ్చు, లేకపోతే హరి తల్లి లక్ష్మి కావచ్చు, లేకపోతే ఆ కుటుంబం ఎవరైనా ఈ వెర్షన్ వింటూ ఉంటే కనుక మీరు జైలుకి వెళ్తారు కదా వాళ్ళని పరామర్శించడానికి. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు పలకరించాలని కూడా ఎవరు అనుకోరు. బట్ కుటుంబం కదా ఎక్కడైనా పీకుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారి ఈ మాటలు వాళ్ళకి చెప్పండి. ఇది నీ మీద సమాజం అంటున్న మాటలని చెప్పి. ఎందుకంటే ఒకవేళ